అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెస్టీజ్లో ఒక కేటగిరీ హెయిర్ కేర్ గురించి తెలుసుకుందామండి. ఈ హెయిర్ కేర్లో ప్రత్యేకంగా వెస్టీజ్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. మరి ఈ హెయిర్ ఆయిల్ ఎందుకు మనం వాడాలి, దీనిలో ఉన్న ఇంపార్టెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. చాలా మంది ఇబ్బంది పడే సమస్య హెయిర్ ఫాల్ సమస్య. ఇది ఇంటర్నేషనల్ సమస్యగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈ సమస్య ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది. అసలు మన అష్యూర్లో హెయిర్ ఆయిల్ ఉంది, మన వెస్టీజ్ కంపెనీలో. ఈ అష్యూర్ హెయిర్ ఆయిల్ అందరికీ ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఇది ఎందుకు వాడాలి, దాని గురించి తెలుసుకుందాం. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ఈరోజు. మరి వెస్టీజ్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది మన వెస్టీజ్లో దొరికే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చండి. చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ కోసం. దీన్ని యూజ్ చేయటం వల్ల లాభం ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మన హెయిర్ ఆయిల్ వచ్చేసి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి. దీన్ని వాడటం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుందండి. చాలా మందికి వచ్చిన రిజల్ట్స్ అవి. చాలా మందికి తెలుసు మైగ్రేన్ పెయిన్ అనేది ఎలా ఉంటుందో, చాలా మందికి తెలియదు. మరి ఆ మైగ్రేన్ పెయిన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. మామూలు తలనొప్పి చాలా మంది తట్టుకోలేము. మామూలు తలనొప్పి వచ్చినప్పుడే తట్టుకోవడం కష్టం. మరి మైగ్రేన్ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? 100 సుత్తులతో తలని ఒక్కసారి కొడితే ఎలా ఉంటుంది, అలాంటి బాధ ఉంటుందన్నమాట మైగ్రేన్ నొప్పి. ఇంకా దీని లక్షణాలు వచ్చేసి ఎలా ఉంటాయంటే, విపరీతమైన నొప్పితో పాటు చీకటిలోనే ఉండాలనిపిస్తుంది, వెలుతురుని చూడలేకపోవటం అనిపిస్తుంది, చూడొద్దు అంటే వెలుతురులోకి వెళ్ళలేకపోవటం, ఇంకా చిన్న శబ్దం ఏదైనా సరే వచ్చినా సరే తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది మైగ్రేన్ పెయిన్ ఉన్న వాళ్ళకి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి నొప్పి నుంచి రిలాక్సేషన్ ఇస్తుంది. అంత ప్రత్యేకత కలిగి ఉంటుంది ఈ హెయిర్ ఆయిల్, అష్యూర్ హెయిర్ ఆయిల్ అనేది. అలాగే దీంతో పాటు మన కోఎంజైమ్ Q10 అనే సప్లిమెంట్ కూడా వాడుకోవాలి. మైగ్రేన్ పెయిన్ ఉన్న వాళ్ళు మన హెయిర్ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసి అలాగే Q10 కూడా వాడుకోవాలన్నమాట మైగ్రేన్ పెయిన్కి. ఇవి రెండిటి వల్ల పూర్తిగా రిజల్ట్ తీసుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు, పూర్తిగా తగ్గించుకోవచ్చు మైగ్రేన్ పెయిన్ని. మరి ఇంకా వచ్చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది. మన స్ట్రెస్ని తగ్గిస్తుంది. దీన్ని అప్లై చేసి మసాజ్ చేసుకోవటం వల్ల మరి ఇంత ఒత్తిడిని కూడా మనం తగ్గించుకోవచ్చు. తల నుంచి ఆ వేడిని బయటికి తీయటంలో, ఆ స్ట్రెస్ని బయటికి తీయటంలో దీనికి ప్రత్యేకమైన గుణం ఉంది అష్యూర్ హెయిర్ ఆయిల్కి. మరి జుట్టును నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే తెల్ల జుట్టు చిన్న వయసు నుంచే స్టార్ట్ అయిపోతుంది కదా. చిన్న పిల్లల దగ్గర నుంచే మనం ఆ ప్రాబ్లం చూస్తూ ఉన్నాం. చాలా మందిలో గ్రే హెయిర్ అనేది ఉంటుంది, అందరం గమనిస్తూనే ఉన్నాం కదా. అలాంటి పెద్ద సమస్య ఇది కదా, తెల్ల జుట్టు అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా పెద్ద సమస్య. మరి అందరం గమనిస్తూనే ఉన్నాం, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ గ్రే హెయిర్ రావటం అనేది గమనించుకుంటూనే ఉన్నాం. దానికోసం అది వచ్చిన దగ్గర నుంచి కూడా హెయిర్ కలర్స్ అన్ని, హెన్నాలు, అవి ఇవి అన్నీ కూడా కెమికల్స్ మనం అప్లై చేస్తూనే ఉంటాం. దానివల్ల ఏమైనా రిజల్ట్ ఉంటుందా? ఏమి రిజల్ట్ ఉండట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వస్తూ ఉన్నాయి. మరి అయినా కానీ మనకి తప్పట్లేదు కదా అవి అప్లై చేసుకోవటం. ఎక్కువ రోజులు అవి మనం అప్లై చేసినా సరే ఎక్కువ రోజులు అనేది మనకి ఆగవు కదా. అది ఎక్కువ రోజులు ఆగటం లేదని కెమికల్ ప్రోడక్ట్స్ వాడటం, అలా కలర్ వేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు, కానీ జుట్టు మొత్తం హూస్టింగ్ అవటం మాత్రం ఖాయం ఖచ్చితంగా కదండి. అన్ని రకాల కెమికల్స్ వాడుతున్నాం మనం. ఇన్ని రకాల కెమికల్స్ వాడటం వల్ల జుట్టు ఏమో కానీ దానిలో ఉండే, మన తలలో ఉండే బ్రెయిన్ ఏదైతే ఉందో అది కూడా సఫర్ అవుతూ ఉంటుంది. మరి చూడండి, జుట్టు ఊడిపోతుంది, దానివల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది, నిర్జీవంగా తయారవుతూ ఉంటాయి ఈ వెంట్రుకలు అనేవి. కొంతమందికి అయితే ఎలర్జీస్ కూడా వస్తున్నాయి అలాంటి కెమికల్స్ వాడటం వల్ల. తలలో ఎలర్జీస్ కూడా రావటం, అలాగే కళ్ళకి, స్కిన్కి కూడా ప్రాబ్లం రావటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా రకరకాలు మనం వెతికి తెచ్చుకున్నా సరే
మనం షాప్లో ఏ రాయి అయితే ఏమైంది పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నట్టే ఉంది కదా. అన్ని రకాలు వాడినా సరే ఆ ప్రాబ్లం అనేది మనకి పోవట్లేదు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, నిజంగా పెద్ద సమస్యే కదా ఈ హెయిర్కి సంబంధించిన కెమికల్స్ వాడటం వల్ల మన హెయిర్ ఫాల్ అవటమే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇలాంటివి వస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద సమస్య నుంచి ఖచ్చితంగా మనకు సొల్యూషన్ ఉందండి. మరి ఇక మనం అందరం కూడా ఈ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనం చాలా మందికి తెల్ల జుట్టు వచ్చేసే ఉంటుంది కదా, తెల్ల జుట్టు వచ్చి బాధపడుతూనే ఉంటారు. ఆ ఇబ్బందులన్నీ మన పిల్లలకు కూడా రావాలా? పెద్ద అయిన తర్వాత కాదు, చిన్నప్పటి నుంచే వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ కోసం మనం కేర్ తీసుకోవాలి కదా ఖచ్చితంగా. మరి మన వెస్టేజ్ హెయిర్ ఆయిల్ని అలవాటు చేస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారండి. చుండ్రుకి పూర్తి సొల్యూషన్ అన్నమాట ఇది. ఈ వాటర్లో కల్తీ ఉండటం వల్ల డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒకళ్ళకి ఇద్దరికి ఉంటూనే ఉంటుంది ఈ చుండ్రు సమస్య అనేది. మన హెయిర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల స్కాల్ఫ్ అంటే తలలో ఉండే చర్మ రంధ్రాల్లోకి వెళ్ళి కుదుళ్లను దృఢంగా చేసి బలవర్ధకంగా చేస్తుంది అనమాట మన హెయిర్ ఆయిల్. అష్యూర్ హెయిర్ ఆయిల్ మన తలలో తాటి పీచుల్లాగా ఉండకుండా మాయిశ్చరైజర్ లాగా ఉండేలాగా చేస్తుంది. చాలా మాయిశ్చరైజర్ ఉంటుందండి, మాయిశ్చర్గా ఉంటుంది మన హెయిర్ ఆయిల్. మన హెయిర్ ఆయిల్ వచ్చేసి మరి జుట్టుని మృదువుగా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది, ఇంకా జీవాన్ని పోస్తుంది. జుట్టుకి జీవం ఏంటి అని ఆలోచిస్తున్నారా? చాలా మంది జుట్టు చూడండి చాలా హెల్తీగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది జుట్టు డ్రైగా ఉండి నిర్జీవంగా అసలు ఏమీ లేనట్లు మనకి ఆ లుక్లో తెలిసిపోతుంది. అలా కాకుండా నిర్జీవంగా కాకుండా హెల్తీగా ఉన్న జుట్టుని మనకి ఇస్తుంది హెయిర్ ఆయిల్, అష్యూర్ హెయిర్ ఆయిల్. అలాగే జుట్టుకి జీవం ఏంటి అని మనం అనుకోకూడదు, ఖచ్చితంగా జుట్టుకి జీవం ఉంటుందండి. ఇలా ఆరోగ్యకరమైన జుట్టుని చక్కగా మనకిస్తుంది హెయిర్ ఆయిల్. మరి హెయిర్ ఆయిల్లో 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి ఒకటి అర్నికా హెయిర్ ఆయిల్, రెండవది టీ ట్రీ ఆయిల్. ఈ రెండిటి కలయికతో చేసిందే అష్యూర్ హెయిర్ ఆయిల్. ఇది రెండిటి కలయికతోనే చేశారు. ఇది మాత్రం కొబ్బరి నూనె కాదండి, ఇది చాలా పలుచగా ఉంటుందన్నమాట. ఈ అష్యూర్ హెయిర్ ఆయిల్ అనేది చాలా పలుచగా ఉంటుంది. ఇంకా జిడ్డు అనేది అస్సలు ఉండదు. చాలా మందికి జిడ్డుగా ఉంటే హెయిర్ ఆయిల్ అనేది టచ్ చేయరు, తలకు కూడా పెట్టరు. చాలా మందిలో అదొక ఫోబియా లాగా. అలా కాకుండా మన హెయిర్ ఆయిల్, అష్యూర్ హెయిర్ ఆయిల్ వచ్చేసి చాలా పలుచగా ఉంటుంది, అలాగే జిడ్డు ఉండదు అనమాట. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఈ 2 రకాల ఆయిల్స్తో మనకి తయారు చేశారు. ఫస్ట్ అర్నికా గురించి తెలుసుకుందామండి. ఈ అర్నికా హెయిర్ ఆయిల్ అనేది ఒక అర్నికా అనే మొక్క నుంచి తయారవుతుంది. ఇది చామంతి పువ్వులాగా ఈ పువ్వులు ఉంటాయి, చూసారు కదా పిక్లో, చామంతి పువ్వులాగే ఉంటాయి ఈ పువ్వులు కూడా. ఇవి అర్నికా పువ్వులు అనమాట. ఇది ఎక్కువ కొండ ప్రాంతాల్లో దొరుకుతుంది అనమాట. ఈ అర్నికా అనేది, ఈ పువ్వులు అనేవి, ఈ చెట్టు కూడా ఎక్కువ కొండ ప్రాంతాల్లో ఉంటాయన్నమాట. ఈ మొక్కకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడతారనమాట. ఈ అర్నికా అనేదాన్ని ఇవి ఎక్కువగా నొప్పులు నివారించడానికి, రిలాక్సేషన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ మొక్క అనేది. మరి ఇంకో ఇంట్రెస్ట్ విషయం ఏంటి అంటే మేకలు తెలుసు కదా, మేకలు మన అందరికీ తెలిసింది మేకలు, గోట్స్. అవి కొంచెం నీరసపడిపోయినా సరే వాటిని తీసుకెళ్ళి కొండల మీద ఈ మొక్కల్ని మేపుతారట. ఎందుకు అంటే వెంటనే అవి శక్తి పుంజుకోవటానికి. ఎంత నీరసంగా ఉన్నా సరే ఆ మేకలు వీటిని మేతగా తీసుకుంటే ఆ నీరసమంతా తగ్గిపోయి చాలా ఎనర్జెటిక్గా తయారవుతాయంట ఆ శక్తిని పుంజుకొని. అలా మరి మన జుట్టు విషయానికి వస్తే జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా మనం నిర్జీవంగా ఉండే హెయిర్, అలాగే ఎనర్జెటిక్గా అంటే హెల్దీగా ఉన్న హెయిర్ చాలా తేడా ఉంటుందని. మరి ఇప్పుడు మన జుట్టు నిర్జీవంగా కాదు జీవంగా ఉండేలాగా చేస్తుంది అనమాట. ఆ జుట్టు చాలా చక్కగా హెల్దీగా ఉండేలాగా చేస్తుంది. ఇంకా డాండ్రఫ్ని అంటే చుండ్రుని తగ్గించడంలో ఎక్స్పర్ట్ అనమాట ఈ అర్నికా అనేది. చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. మరి ఈ అర్నికాతో
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ సిస్టమ్ ఉండటం వల్ల మన జుట్టులో చుండ్రు నుండి వచ్చే దురదని కూడా తగ్గిస్తుంది. చాలా మందికి చుండ్రు వల్ల చాలా తలంతా బాగా విపరీతమైన దురద ఉంటుంది చాలా మందిలో, ఆ బ్యాక్టీరియా వల్ల అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాని మన తలలో ఉండకుండా చేస్తుంది అనమాట. ఈ అర్నికా అనేది కుదుళ్ళని బలంగా తయారు చేస్తుంది. అలాగే కుదుళ్ళు అనేవి బలంగా లేకపోతే జుట్టు తల మీద ఆగటం చాలా కష్టం కదండి. కుదుళ్ళని బలంగా తయారు చేయటమే కాకుండా జుట్టుని మాయిశ్చరైజర్గా ఉంచుతుందండి. మరి చాలా మంది జుట్టు నిర్జీవంగా ఉండటానికి కారణం ఏంటి అంటే మాయిశ్చరైజర్ లేకపోవటమే. ఈ మన హెయిర్ ఆయిల్ ఏం చేస్తుందంటే అష్యూర్ హెయిర్ ఆయిల్ మాయిశ్చర్గా కూడా ఉంచుతుంది. అలా అని చెప్పేసి జిడ్డు మాత్రం ఉండదు. మరి కుదుళ్ళకు చల్లదనాన్ని అందిస్తుంది. చూడండి, తలలో ఉన్న వేడినంతా బయటికి తీసేసి తలంతా కూల్గా అయ్యేలాగా చేస్తుంది. కుదుళ్ళు చాలా చల్లదనాన్ని అందిస్తుంది అనమాట. అలాగే జుట్టు 3 రెట్లు ఎక్కువ త్వరగా పెరిగేలాగా చేస్తుంది. 3 వంతులు జుట్టు అనేది ఎక్కువగా పెరిగేలాగా చేస్తుంది అనమాట ఈ అర్నికా హెయిర్ ఆయిల్. మనం బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ ఎంత ఉంటుందో మనకు తెలుసు కదండి. పొల్యూషన్లోనే కదా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తిరుగుతాం. మరి చూస్తూనే ఉంటాం ఆ పొల్యూషన్ ఎంత ఉంటుంది. అప్పుడు జుట్టు ఏంటి అంటే ఆ పొల్యూషన్ వల్ల డ్రై అయిపోతూ ఉంటుంది. చాలా డ్రై అవ్వటం వల్ల చాలా చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది మనం అలా తిరుగుతుంటే. ఒకవైపు జిడ్డు కారటం అలాంటిది జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ ఫాలిసెల్స్ ఓపెన్ చేసి ఆ సెల్స్లోకి లోపలికి ఈ ఆయిల్ అనేది వెళ్ళిపోయి మన జుట్టుని పాడవకుండా పొల్యూషన్ నుంచి కాపాడుతుంది. ఇది పెద్ద టాస్క్ కదా, బయట ఎక్కడ జరగదు. మరి మన హెయిర్ ఆయిల్ చూడండి ఎంత చక్కగా పనిచేస్తుందో. ఇది అర్నికా వల్ల ఉపయోగాలు అన్నమాట. ఇక రెండవది వచ్చేసి టీ ట్రీ ఆయిల్. ఈ టీ ట్రీ ఆయిల్ చేసే పని ఏంటి అంటే జుట్టుకి జీవాన్ని ఇవ్వటం. మనం పోషకాలు లేకపోతే ఎలా ఉంటాం? మనిషి పోషకాలు లేకపోతే ఎలా ఉంటాడు? మన జుట్టు కూడా అలాగే నిర్జీవంగా ఉంటుందండి. మరి పోషకాలు లేకపోతే అన్ని రకాల పోషకాలు అంది ఆరోగ్యంగా ఉన్న మనిషి ఎంత అందంగా ఆరోగ్యంగా కనిపిస్తారో మరి జుట్టు కూడా అంతే అందంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది పోషకాలు అందితే. మరి ఆరోగ్యంగా ఉన్న జుట్టు మెరుస్తుందంట అండి. ఖచ్చితంగా ఈ ఆరోగ్యంగా ఉన్న జుట్టు మెరుస్తా హెల్దీగా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుందంట జుట్టు కూడా. మనుషులే కాదు జుట్టు కూడా. మరి అది మనకి మచ్చుకు కూడా కనిపించట్లేదు కదా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. చాలామంది డల్ హెయిర్, చాలామందిలో జుట్టు చూడండి డల్గా నిర్జీవంగా కనిపిస్తూ ఉంది. ఒక హెయిర్ ఆయిల్ పెట్టే అలవాటు లేదు మన వాళ్ళకి. పొల్యూషన్లోనూ ఎక్కువగా తిరగటం. ఇలా జిడ్డు ఉందని ఇందాక చెప్పుకున్నాం కదా, కొంతమందికి ఎలర్జీ జిడ్డు ఉండటం వల్ల కొబ్బరి నూనె కూడా యూజ్ చేయట్లేదు. మరి ఇక్కడ చూడండి టీ ట్రీ ఆయిల్లో అలా జిడ్డు తత్వం కూడా లేదు. చక్కగా ఇది జీవాన్ని పోస్తుంది అనమాట హెయిర్కి. మరి ఈ టీ ట్రీ ఆయిల్ ఉపయోగించడం వల్ల ఇవన్నీ సాధ్యం చేసుకోవచ్చండి. జుట్టు ఎనర్జెటిక్గా యాక్టివ్గా చాలా జీవంగా ఉండేలాగా చేస్తుంది అనమాట. మరి మన తలపైన ఉండే కుదుల్లో ఉన్న మురికిని తీసేస్తుంది ఈ టీ ట్రీ ఆయిల్. మురికిని ఎందుకు తలలో ఉండనివ్వదంటే దీనిలో టర్పరిన్ 4 అనే కంటెంట్ ఉండటం వల్ల మురికిని మన తలలో ఉండనివ్వదు ఈ టీ ట్రీ ఆయిల్. దానిలో ఉన్న బ్యాక్టీరియాని కూడా తలలో నిలవనివ్వదు మన టీ ట్రీ ఆయిల్. జుట్టుని చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది. దీనిలో ఉన్న ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే చాలామందికి గ్రే హెయిర్ వస్తుంది అని బాధపడతారు కదా, చాలామంది బాధపడుతున్నారు. గ్రే బ్రౌన్గా కూడా రెడ్గా కూడా తయారవుతుంది. అంటే చూడండి ఒక్క రకంగా కాదు, గ్రేగా ఉంటుంది అంటే వైట్ హెయిర్, అలాగే బ్రౌన్ కలర్లో ఉంటుంది కొంతమందికి రెడ్ కలర్లో ఉంటుంది జుట్టు అనేది. ఇంకా ఈ వైట్ అంటే ఇక కామన్ అయిపోయింది చాలామందికి. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా ఈ గ్రే హెయిర్ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మనం ముందు మాట్లాడుకున్నాం కదా జుట్టులో కూడా ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. మరి రకరకాలుగా కాకుండా జుట్టు ఒకే రకంగా, అంటే జుట్టు అంటే నల్లగానే ఉండాలి అంతే కదా, దానికి బ్రాండ్ జుట్టు అంటే నల్లగానే ఉండాలి.
ఆ నల్లగా ఒత్తుగా అందంగా ఉండే ఆరోగ్యకరమైన జుట్టుని మనకు అందించడానికి ఈ టీ ట్రీ ఆయిల్ అనేది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా దీని ముఖ్య లక్షణం ఏంటి అంటే జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి చివళ్ళ వరకు కంప్లీట్ పోషణ అందించడమే దీని ప్రత్యేకత అన్నమాట. జుట్టుకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ లాగా పనిచేస్తుంది ఈ టీ ట్రీ ఆయిల్ అనేది. చాలా మందికి జుట్టు చివర్లో చీలిపోతూ ఉంటుంది, అంటే జుట్టు చివర్లు దీన్ని ఏమంటారు, పగిలిపోవటం అంటారు కదా, చివర్లు చిట్లిపోయినాయి అంటారు. ఆ చిట్లిపోవటాన్ని కూడా అది ఎందుకు జరుగుతుంది అంటే పోషకాలు అందక, పోషణ అనేది జరగక అలా తయారవుతుంది. మరి ఈ ట్రీ ఆయిల్ వల్ల మరి ఆ జుట్టు అలా విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి చాలా చక్కగా ఇన్ని విధాలుగా ఈ టీ ట్రీ అను అర్నిక ఉపయోగపడుతుంది అనమాట. మన జుట్టుకి కంప్లీట్ పోషణ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ రెండిటి కలయికతో తయారు చేసింది మన అష్యూర్ హెయిర్ ఆయిల్. మరి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆరోగ్యకరమైన జుట్టు కావాలి అంటే ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ని వాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అంటే డే బై డే అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా 2 డేస్కి ఒకసారి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ అనేది బౌల్లోకి తీసుకొని చక్కగా ముని వేళ్లతో పాయలుగా జుట్టుని విడదీసి మంచిగా అప్లై చేసి ముని వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. ఒక పావు గంట, ఒక 15 మినిట్స్ వరకు, ఒక 10 to 15 మినిట్స్ వరకు, అంటే మీకున్న ఖాళీ టైం చూసుకొని అప్లై ఇలా చేసుకోవటం వల్ల మంచి యూజ్ ఉంటుందన్నమాట. మంచిగా స్కాల్ఫ్ కన్నా అంతా కూడా మనం ముని వేళ్లతో పట్టించాలి ఈ హెయిర్ ఆయిల్ని. ఇలా పట్టించిన తర్వాత మనం కోమ్ చేయకూడదు, దువ్వకూడదు తలని. 1 గంట వరకు కూడా మనం తలని దువ్వకూడదు. అలాగే హెడ్ బాత్ అనేది నెక్స్ట్ డే చేస్తారా లేదంటే ఆ నెక్స్ట్ డే చేస్తారా మీ ఇష్టం. ఇలా యూజ్ చేసుకొని మన షాంపూస్నే యూజ్ చేయాలి. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు మనం కెమికల్ లెస్ కదా, మన అన్ని కూడా పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఈ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ని వాడాం. మరి షాంపూ కూడా ఆర్గానిక్ షాంపూ అయితేనే మంచి యూజ్ ఉంటుంది. మన దగ్గర ఉన్న షాంపూస్ లో మీకు ఏదైతే అవసరమో అది వాడుకోవచ్చు. అవి కూడా నేను చెప్తాను. చుండ్రు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే అష్యూర్ డీప్ క్లీన్జింగ్ షాంపూ యూజ్ చేసుకోవాలి. ఇది యూజ్ చేయటం వల్ల చుండ్రుని పూర్తిగా అరికట్టచ్చు. చాలా పెద్ద చుండ్రు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా బెటర్ సొల్యూషన్ ఇచ్చిన షాంపూ. మన హెయిర్ ఆయిల్తో పాటు ఇది తీసుకోవటం వల్ల చుండ్రు సమస్య అనేది తగ్గిపోతుంది. చుండ్రు ఉన్న వాళ్ళు ఈ షాంపూ యూజ్ చేయాలి హెయిర్ ఆయిల్తో పాటు. ఇంకా వచ్చేసి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, తలలో మాకు తలంతా కూడా మంచిగానే ఉంది అనుకున్న వాళ్ళు డైలీ కేర్ షాంపూ యూజ్ చేసుకోవచ్చు. ఇది జుట్టు అనేది సాఫ్ట్గా స్మూత్గా ఉండేలాగా చేస్తుంది, హెల్దీగా కనిపిస్తుంది అనమాట. చాలా చక్కగా ఫ్రెష్నెస్ ఉంటుంది జుట్టులో. ఒక స్టైల్ అనేది అంటే సాఫ్ట్గా అయ్యేలాగా చేస్తుంది, ఈ స్మూత్గా ఉండేలా చేస్తుంది ఈ డైలీ కేర్ షాంపూ. డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పొడి జుట్టు వాళ్ళు అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు అయితే మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ, ఈ మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ అనేది యూజ్ చేసుకోవాలి ఈ హెయిర్ ఆయిల్తో పాటు. మనం డే బై డే అయినా పర్వాలేదు, 2 డేస్ తర్వాత అయినా సరే హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ షాంపూ యూజ్ చేసుకోవటం వల్ల ఆ డ్రై హెయిర్ అంతా కూడా మాయిశ్చరైజర్గా మారుతూ ఉంటుంది అనమాట, స్లోగా చక్కగా. ఈ షాంపూ యూజ్ చేయటం వల్ల ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ షాంపూని యూజ్ చేసుకోవాలి. డ్రై హెయిర్ వాళ్ళు ఈ షాంపూని యూజ్ చేసుకోవాలి. ఇంకా చాలా మందిలో హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది కదండి, జరుగుతుంది కూడా. మరి అలాంటి వాళ్ళు యాంటీ హెయిర్ ఫాల్ బోన్స్ రీస్టోర్ షాంపూని యూజ్ చేయాలి. ఇది చూడండి, ఈ పేరులోనే ఉంది యాంటీ హెయిర్ ఫాల్. జుట్టు ఊడకుండా, ఊడిన జుట్టు మళ్ళీ రీస్టోర్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. చక్కగా బౌన్సీగా కూడా ఉంటుంది హెయిర్ అనేది, చక్కగా బౌన్సీ హెయిర్ కూడా వస్తుంది అనమాట ఈ షాంపూ యూజ్ చేయటం వల్ల. ఇలాంటి ప్రాబ్లంకి ఇది యూజ్ చేసుకోవాలి మన హెయిర్ ఆయిల్తో పాటు. ఇంకా వచ్చేసి కలర్ ప్రొటెక్షన్ షాంపూ, అష్యూర్లో కలర్ ప్రొటెక్షన్ షాంపూ. చాలామంది మన హెయిర్ డైలు అవి వాడుతూ ఉంటారు కదా గ్రే హెయిర్కి, అది తొందరగా రిమూవ్ అవ్వకుండా, ఆ కలర్ అనేది తొందరగా పోకుండా, అంటే వారానికి ఒకసారి అలా
హెయిర్ డైల్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ సార్లు అప్లై చేయటం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. మరి ఈ కలర్ ప్రొటెక్షన్ షాంపూ యూజ్ చేయటం వల్ల ఒక 2 months వరకు కూడా కలర్ అనేది పోకుండా ఉంటుంది. ప్లస్ జుట్టు హెల్దీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సార్లు మనం కెమికల్ని అప్లై చేయం కాబట్టి జుట్టు కూడా చాలా సేఫ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఈ హెయిర్ కలర్ షాంపూ చాలా యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి అష్యూర్లో కెరటిన్ స్మూత్ షాంపూ అన్నమాట. ఈ కెరటిన్ స్మూత్ ఏంటంటే జుట్టుని షైనీగా అలాగే చక్కగా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తుంది. ఈ స్మూత్గా ఉంటుందన్నమాట జుట్టు కూడా. ఇది వాడటం వల్ల అది ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఈ షాంపూని యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం తీసుకొని ఒక బౌల్లోకి కొంచెం వాటర్ కలుపుకొని మనం షాంపూ ఎలా అయితే చేస్తామో అలాగే చేసుకోవాలి. ఈ షాంపూలు ఏం వాడినా సేమ్ ప్రాసెస్ అండి. మనం కొంచెం వాటర్లో కొంచెం షాంపూని కలుపుకొని చక్కగా యూజ్ చేసుకోవటమే, కొత్తగా ఏమీ లేదు. కానీ ఇది పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలి అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ బిజినెస్ గురించి కానీ ఇంకా సప్లిమెంట్స్ విషయంలో అయినా సరే, వేరే ఏ ప్రోడక్ట్స్ గురించి అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కాల్ చేయొచ్చు, అలాగే మెసేజ్ కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయటం మర్చిపోకండి. మరి నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.